जय जय श्री राम हनुमान। हरि ओम हरि मर्कटाय स्वाहा। जय जय श्री राम राम राम। नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्ड संभूतं तं नमामि शनैश्चरं। निर्मांसदेहाय शनैश्चरा नमो नमः। शनैश्चराय विद्महे छायापुत्राय धीमहि तन्नो शनिग्रहः प्रचोदयात्। कोण शनिश्चर पिंगళ बभ्रु अंतक यम सौरी कृष्ण नील छाया रौद्र निर्मांसदेह शनिश्चर नमो नमः नमो नमः नमो नमः। रविपुत्र नमो नमः। राम 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 राम। जय శ్రీరామ్। మీరు వినే ఉంటారు శనీశ్వరుడు అందరికీ శని పట్టించారు. శని పట్టాడు అక్కడికి పరమేశ్వరుడు కూడా. అయితే అందరికీ పట్టాడు. అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేవాడికి నేను పట్టాను ఆయన. మన ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి పడుతూ నేను అందరినీ బాధించాను, అందరినీ భయపెట్టాను. నిన్ను భయపెట్టాలి, బాధపెడతాను నేను. సరే నేను పట్టుకుంటాను. సరే పట్టుకుని ఇష్టం ఎక్కడ పట్టుకుంటే పట్టుకున్నాడు ఆయన ఆంజనేయ స్వామి. సరే నెత్తి పట్టుకుంటాను, నెత్తి పట్టుకోవాలి. సరే నెత్తి పట్టుకున్నాడు, నెత్తి మీద ఆవహించాడు. అంత పెద్ద బండరా తీసుకుని నెత్తి పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి బిట్వీన్. అయ్యో బాబోయ్, నేను ఎవరికైనా పడతాను కానీ నేను నీ వల్ల కాదు, నా వల్ల కాదు నాయన నీకు పట్టనైనా. నీకు శరణు చెప్పి వదిలే రాయి తీసేని బతిలాడుకుంటే అప్పుడు తీసేసి హనుమంతుడు ఒక్కడు చెప్పాడు, నా భక్తుల జోలికి వెళ్ళావా కవడతా అన్నది. అందుకని హనుమంతుడు స్మరించుకున్న వాళ్ళకి గ్రహ దోషాలు కానీ భూత ప్రేత దోషాలు కానీ ఏవి బాధించవు. నిజంగానే నా చిన్నప్పుడు నేను చిన్నతనం కదా శ్మశానంలో పాటు తిరుగుతుండేవాడు. 10th క్లాస్ పోయి చెట్లు అంట పుట్టిన తిరుగుతుండేవాడు. ముంజిగేలు తినేవాడు. ఊళ్ళో విలేజ్ కదా, కత్తిపట్టుకు వెళ్ళిపోతుండేవాడు. ఆ గేదెలు కాసుకుని సరదా వెళ్ళిపోతుండేవాడు. మెట్ట మధ్యాహ్నం చాలా భయంకరంగా ఉంటుంది. నాకే భయం వేసేది. చింత చెట్లదే దయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్ వెలక్కాయ చెట్టు. వెలగపండు చెట్టు దగ్గర స్త్రీ అసలు వెళ్ళకూడదు. చాలా డేంజర్. ఆటోమేటిక్గా పట్టుకుంటుంది అనమాట. వెలగ చెట్టు చాలా డేంజర్. చాలా అనుభవంలో చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ప్రాక్టికల్గా ఒక వ్యక్తిని చూశాను అది. ఎందుకంటే నేను ఈ సందర్భంలో కొన్ని చెప్పకూడదు, నా సబ్జెక్టులో కొన్ని ఉన్నాయి, వేరే విషయం. అందువల్ల కొంచెం భయపడుతుండేవాడిని. కానీ నేను భయపడినవి నేనేం చేయవు. నా శక్తి అలాంటిది, వేరేగా నా పవర్ వేరే అని చెప్తాను. అయితే అది భగవంతుడి వరం. అది నేను భయపడుతున్నా అవి నేనేం చేయలేవు. అయితే హనుమంతుని తలుచుకున్నాను. ఎందుకు తెలియని శక్తి ఆవించింది. అసలు భయపడేవాడిని కాదు అదనమాట. ఎందుకంటే హనుమంతుడి యొక్క శక్తి అంత గొప్పది. నిజంగా ఆయన కలియుగ బ్రహ్మదేవుడు. ఆయన స్మరించుకోవడం వల్ల చాలా మనం శక్తులు పొందవచ్చు. అందుకనే ప్రతి గ్రామంలోనూ అసలు హనుమంతుడు లేని ప్రదేశం లేదు. వేరే విషయం కానీ ఏదో రాయి పెట్టి ఆ సింధూరం పూసి పెడతారు. ఏదో రాయి కాదు, అదే హనుమంతుడు. అది ఆ నమ్మకం ప్రతి వ్యక్తిలోనూ ఉంది. అందుకనే మనం హాయిగా ఉన్నాం. ఎస్, జై శ్రీరామ్. జయ జయ శ్రీరామ హనుమాన్. నిజంగా ఆయన స్మరిస్తే ఖచ్చితంగా స్మర్తుడుగా ఆయన. దత్తాత్రేయుడు, ఈయన 8 మంది చిరంజీవుల్లో అందరూ స్మర్తుగాములే. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహానుభావ, కృపాచార్య, విభీషణ, పరశురామ, భక్త మార్కండేయ, హనుమంత, వీళ్ళంతా కూడా చిరంజీవులు. చావు లేని వాళ్ళు. ఇంక చావు లేదు వీళ్ళకి. ఆకాశం అనంతకాలం వాళ్ళు ఉంటారు, పంచభూత అనంతకాలం ఉంటారు. వాళ్ళ లోకాలు వేరే ఉంటాయి. నిరంతరం నిత్యం ఇప్పుడు తపోధ్యానంలో ఉంటారు వాళ్ళు. శివుడు, శ్రీమన్నారాయణ తపోధ్యానం ఉంటారు వాళ్ళు. ఇక్కడ యుగాలు జరుగుతూనే ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగ కల్పాలు జరుగుతూనే ఉంటాయి. అయినా వాళ్ళ అవకాశం ఉండి పుట్టాల నుండి వస్తాడు, భూలోకి తర్వాత రాత్రి వాళ్ళ సంఖ్య వాడిస్తుంటుంది. అంతవరకు ఇచ్చాడు. అంతటి మహాభక్తులు వాడు, నిష్కల్మషుడు వాడు. వాళ్ళు తలుచుకుంటే మృత్యువే ఉండదు. ఎస్, సంధిలో తలుచుకోవాలి.
డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి.